హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈరోజు గ్రిల్ చికెన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కన్నా మన ఇంట్లోనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో, ఎలా యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు. అందుకే మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అందుకే చూడండి, ఇప్పుడు చికెన్కి మసాలా సామాను. ఇది ధనియా పౌడర్, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం మొత్తం మసాలాలు మొత్తం అన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు. దీన్ని మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా మ్యాష్ చేసుకోవాలి. మీకు పెరుగు కంపల్సరీ, పెరుగు లేకపోతే మాత్రం నిమ్మరసం వేసుకోండి. పెరుగు ఉంటేనే బాగుంటుంది ఈ గ్రిల్ చికెన్కి. బాగా మ్యారినేట్ చేసుకుందాం. చూసారు కదా, మొత్తం మ్యారినేట్ చేసేసుకున్నాం కదా. ఇందులో ఫుడ్ కలర్ గట్రా యాడ్ చేయట్లేదు. మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. దీన్ని ఇలా మినిమం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అయినా పెట్టుకోవాలి. అలా అయితే చాలా బాగా ఉంటుంది టేస్ట్. నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూసారు కదా, 2 అవర్స్ తర్వాత తీసేసాను బయటికి. ఇప్పుడు నేను తవా పైన చేయట్లేదు, ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఎయిర్ ఫ్రైలో చేస్తున్నానని. ఇప్పుడు నేను స్టాండ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పీసెస్ అన్నీ ఒకటికి అలా యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం దానిపైనే ఉండేలాగా. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా కోటింగ్ చేస్తాను కదా. ఇప్పుడు ఇందులో క్లోజ్ చేద్దాము. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము. చూడండి, ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గ్రిల్ అని ఉంది చూడండి. మనం ఈ ఆప్షన్ని ఇప్పుడు ఆన్ చేసి గ్రిల్ ఆప్షన్ 180 వచ్చింది. నేను టెంపరేచర్ ఎక్కువే పెట్టుకుంటున్నాను. 200 టెంపరేచర్, టైమ్ 14 minutes. స్టార్ట్ చేద్దాం. అది ఒక సైడ్ కుక్ అవ్వడానికి 14 minutes పడుతుంది. చూడండి, ఇంకా 1 minute ఉంది. 40 minutes అయిపోయింది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అంత క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, గ్రిల్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 minutes పెట్టుకుందాం. ఇంకా బాగా వస్తుంది. ఇంకో 10 minutes. చూడండి, గ్రిల్ అయింది. నేను ఇప్పుడు దాకా ఆయిల్ ఇంత మీద అప్లై చేయలేదు. ఇప్పుడు ఇందులో మీద ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చికెన్ మొత్తం అన్నీ రివర్స్ చేసుకుందాము. అలా చేసుకుంటే 2 sides కూడా బాగా కుక్ అవుతాయి. ఇలా మొత్తం అన్నీ రివర్స్ చేసుకున్నాం. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా రివర్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందు మీద కొంచెం ఆయిల్ అప్లై చేస్తాము. అంతే, ఇంకొక 20 minutes. కరెక్ట్ 20 minutes అయితే అయిపోతుంది. 20 minutesలో చూడండి, ఇంకో 2 minutes మనం చూద్దాం.
చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, మన గ్రిల్ చికెన్ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గ్రీన్ చట్నీతో చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ, లెమన్, ఆనియన్ కంపల్సరీ ఉండాలి. ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.